ఇక హైదరాబాద్ లో విప్రో విస్తరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. విప్రో కంపెనీ తమ క్యాంపస్ విస్తరించనున్నట్లు ప్రకటించింది. గోపనపల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు కాబోతుంది. దీని ద్వారా 5,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు పొందనున్నారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో సమావేశమై ఈ కీలక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ లో ఐటీ రంగం వృద్ధిలో విప్రో కీలక భాగస్వామి. విప్రో క్యాంపస్ విస్తరణలో రాష్ట్రంలో సాంకేతిక రంగం మరింత వృద్ధి చెందనుంది. అయితే ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి. కొత్త ఐటీ సెంటర్ రాబోయే 2-3 ఏళ్లలో పూర్తవుతుంది. ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో ప్రపంచ ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ ఖ్యాతి మరింత బలోపేతం అవుతుంది. విప్రో విస్తరణ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు, అవకాశాలు సృష్టించడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తమకు ఉత్సాహంగా ఉందని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ అన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం పెంచుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు విప్రో కంపెనీని ఆహ్వానించారు.